మనం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండీగా ఉన్న రెజిన్ జ్యువెలరీ అండ్ దానికి కావాల్సిన బేసిక్ మెటీరియల్స్ గురించి తెలుసుకుందాం. ఓకే వ్యూయర్స్, చూస్తున్నారు కదా, ఇవన్నీ రెజిన్ జ్యువెలరీకి కావాల్సిన బేసిక్ మెటీరియల్స్. నెక్స్ట్ ఫస్ట్ రెజిన్ గురించి తెలుసుకుందాం. బేసిక్గా రెజిన్స్ 4 టైప్స్ ఉంటాయి. దాంట్లో ఎపాక్సీ రెజిన్ మనకి ఈజీగా రెజిన్ జ్యువెలరీ మేకింగ్లో యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఎప్పుడైనా స్టార్ట్ చేసేటప్పుడు ఎపాక్సీ రెజిన్ని యూజ్ చేయండి. పార్ట్ ఏ పార్ట్ బి ఇలా 2 బాటిల్స్లో దొరికింది. ఒకటి రెజిన్ అండ్ రెండోది హార్డనర్. ఈ రెండింటి మిక్సింగ్ వల్ల మనకి సాలిడ్గా ఉన్న ప్లాస్టిక్ ఫామ్ అవుతుంది. దాన్ని జ్యువెలరీ మేకింగ్ని ఎలా యూజ్ చేస్తారో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఎపాక్సీ రెజిన్లో క్లియర్ క్రిస్టల్ ఎపాక్సీ రెజిన్ అని మెన్షన్ చేయండి. దానివల్ల మనకి ఎల్లోయిష్గా ఉన్న రెజిన్ కాకుండా ఇలా క్లియర్గా ఉన్న రెజిన్ని మనం మార్కెట్లో దొరుకుతాయి. దీనివల్ల మనం వాడే ఫార్మాట్స్ క్లియర్గా కనిపిస్తాయి. ఐ మీన్ కలర్ యూజ్ చేసినా గ్లిటర్ యూజ్ చేసినా నీట్గా కనిపిస్తుంది. అండ్ ప్రతి రెజిన్ని తీసుకున్నప్పుడు దాని డిస్క్రిప్షన్ మాత్రం కేర్ఫుల్గా చదవండి. ఫస్ట్ మిక్సింగ్ మెజర్మెంట్స్ ఇవన్నీ దాని మీద మెన్షన్ చేసి ఉంటారు. వీటిని మిక్స్ చేసుకోవడానికి మనం మెజరింగ్ కప్స్ని యూజ్ చేయాలి. ఒక వ్యూయర్స్ చూసారు కదా, ఈ మెజరింగ్ కప్స్ వాటిని యూజ్ చేసి ఈ రెండింటిని మిక్స్ చేయడానికి యూజ్ చేస్తాం. నేను తీసుకున్న ఎపాక్సీ రెజిన్ 2:1 రేషియోలో మిక్స్ చేయాలి. అంటే 2 parts ఆఫ్ రెజిన్ తీసుకుంటే 1 part ఆఫ్ హార్డనర్ని మిక్స్ చేయాలి. చూసారు కదా, ఈ మెజర్మెంట్ని యూజ్ చేసుకుంటూ నాకున్న రేషియో 2:1లో మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్సింగ్ ఎలా కలర్ కలుపుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ బేసిక్గా కావాల్సిన రెండో మెటీరియల్ వచ్చి సిలికాన్ మౌల్డ్స్. మనకి మార్కెట్లో డిఫరెంట్ సైజెస్లో, షేప్స్లో అండ్ డిఫరెంట్ ప్యాటర్న్లో దొరుకుతున్నాయి. తెలుసు కదా, సిలికాన్ మౌల్డ్స్ మనం యూజ్ చేయడం వల్ల అవి ఈజీగా రిమూవ్ అవ్వడానికి, మనం రెజిన్ వాడితే రెజిన్ జ్యువెలరీ ఈజీగా మౌల్డ్ నుండి వేరవడానికి సిలికాన్ బాగా యూజ్ అవుతుంది ప్లాస్టిక్తో కంపేర్ చేస్తే. ఓకే వ్యూయర్స్, నెక్స్ట్ డైస్ అండ్ పిగ్మెంట్స్ అండ్ ఐ మీన్ కలర్స్. ఇవి లిక్విడ్ ఫామ్లోను అండ్ పౌడర్స్ లాగా కూడా మనకి దొరుకుతున్నాయి మార్కెట్లో. వాటిని ఎలా మిక్స్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫైన్ గ్లిటర్, డిఫరెంట్ కలర్స్ దొరుకుతాయి. అండ్ గ్లిటర్ మన జ్యువెలరీ మేకింగ్లో యూజ్ చేస్తాం డెకరేషన్ పర్పస్. నెక్స్ట్ హ్యాండ్ రిల్లర్ని యూజ్ చేసి ఐపిన్ ఫిక్స్ చేసుకోవడానికి, జంపరింగ్ ఫిక్స్ చేయడానికి, రెజిన్కి హోల్స్ ఫామ్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ శాండ్ పేపర్ని యూజ్ చేసుకొని ఎక్సెస్గా ఉన్న రెజిన్ పార్టికల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఉంటాయి కదా, వాటిని రిమూవ్ చేయడానికి అండ్ రెజిన్ని షైన్ చేయడానికి కూడా శాండ్ పేపర్ని యూజ్ చేస్తారు. ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ టూల్స్, పెండెంట్ బేస్ అండ్ చాలా ఉన్నాయి. బ్యాంగిల్ మేకింగ్కి మోల్డ్స్, సిలికాన్ మోల్డ్స్ దొరుకుతాయి. రింగ్ మేకింగ్కి సిలికాన్ మోల్డ్స్ దొరుకుతాయి. మార్కెట్లో ఇప్పుడు చాలా అవైలబుల్గా ఉన్నాయి. వాటిని నేను ఎలా తయారు చేసుకోవాలనేది నేను వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ షీట్ని యూజ్ చేసుకొని మెటల్ బాడీ మీద స్టిక్ చేయడానికి యూజ్ చేస్తారు. అది స్టిక్కర్స్ కానీ ఇలాంటివి ఏమైనా మేక్ చేసినప్పుడు వాటిని ఫ్రిడ్జెస్ మీద వీటి మీద స్టిక్ చేసుకోవచ్చు. చూసారు కదా, రెజిన్కి కావాల్సిన బేసిక్ మెటీరియల్స్, వాటిని ఎలా మిక్స్ చేయాలి, ఎలా జ్యువెలరీ ఫామ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.